మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు ఇలా చెబుతున్నారు. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టిన వాడు తన్ను భద్రము చేసుకొనును కనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. మానవులమైనటువంటి మనము ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక చిన్న విషయంలోనైనా తప్పిపోకుండా ఉండవు. చిన్న పాపంలోనైనా పడిపోతూ ఉంటాం. అయితే వెంటనే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి దాన్ని విడిచిపెట్టి వారంగా ఉంటే దుష్టుడు మన దగ్గరికి రాడు అని చెప్పి మనల్ని మనమే భద్రం చేసుకుంటూ ఉంటాం పాపం నుండి. కాబట్టి దుష్టుడు వాణ్ణి ముట్టడు అని వ్రాయబడి ఉన్నది వాక్యంలో. మరి మనం వాక్యం చదువువారంగా ఉన్నట్లయితే ఆ వాక్యం ద్వారా మనల్ని మనం కాపాడుకుంటూ ఉండేవారంగా ఉంటాం. కాబట్టి వాక్యాన్ని ఆ సమయం మందు వినటం కానీ చదవటం కానీ చేస్తూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు.